నమస్తే, వెల్కమ్ టు ఆద్య మీడియా. ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉంది పొలిటికల్ అనలిస్ట్ అడిసిమల్లి శ్రీనివాసరావు గారు. నమస్కారం సార్. నమస్కారం అండి. సార్, ఇప్పుడు లోకేష్ గారి యువగలం ఎంత సక్సెస్ అయిందో అందరికి తెలిసిందే. ఇంకా ముందు ముందు ఇంకా ఆయన సక్సెస్ ఎక్కడి వరకు వెళ్ళొచ్చు అంటారు? ఇప్పుడు ఇది తెలుగుదేశం పార్టీకి చాలా బలం మైలేజ్ వచ్చింది. లోకేష్ గారు పాదయాత్ర ప్రారంభించేటప్పుడు కొంచెం అనుమానాలు ఉన్నాయి అందరికీ. చేయగలుగుతారా అంటే అప్పటి వరకు కూడా ఆయన్ని కించపరిచారు. అంటే మోహన్ బాబు గారు సినిమాలో అంటున్నారు, హీనంగా చూడకు ఘోరంగా దెబ్బతింటామని. అలాగా ఈయన్ని రకరకాలుగా విమర్శించారు, కించపరిచారు, అవమానపరిచారు, కుటుంబాన్ని ఎదురు లాగి వాళ్ళు ఇష్టమైన మాట్లాడారు. అతని రూపురేఖలావణ్యాలని, ఆహారాన్ని, ఆహార్యాన్ని, అతని మాటని, మాట తీరుని, నడకని, నడవడికని, నడతని అన్నిటిని విమర్శించారు. పదే ట్రోల్ చేశారు. ఈ దేశంలో ఇద్దరు వ్యక్తులు అంత దారుణంగా వేధించబడ్డారు. ఎవరంటే రాహుల్ గాంధీ గారు, లోకేష్ గారు. ఇద్దరు కూడా ప్రూవ్ చేసుకున్నారు. అంటే ఒరిజినల్గా సత్తా ఉంటే వాళ్ళకి ఎవరు ఎన్ని మాటలు మాట్లాడినా, ఎవరు ఏం చేయాలి నిజం నిలకడమే తెలుస్తున్నటువంటి దానికి ఇది ఒక ఉదాహరణ, ఎగ్జాంపుల్, క్లియర్ ఎగ్జాంపుల్ అన్నమాట. పాదయాత్ర ప్రారంభమైంది. జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళు యథావిధిగా, అంటే బేతాళ కథల్లో విక్రమార్కుడు ఏం చేస్తాడంటే యథావిధిగా చెట్టు మీద శవాన్ని దించి భుజం మీద తీసుకెళ్తూ ఉంటాడు. ఆ శవంలోని బేతాళుడు రాజా అని కథ చెప్తాడు. అలా వీళ్ళు ఏం చేస్తారంటే తెలుగుదేశం పార్టీ కానీ, ఆ ప్రత్యర్థులు కానీ, ప్రతిపక్ష పార్టీలు ఎవరు చేసినా, ఏ కార్యక్రమం చేసినా, ఉద్యోగ సంఘాలు, కుల సంఘాలు ఎవరో ఏ కార్యక్రమం చేపట్టినా వాళ్ళకి ఆటంకాలు, అడ్డంకులు, అవరోధాలు, ఇవన్నీ వాళ్ళకి అలవాటైపోయింది. పరిపాలన లేదు, ఏమీ లేదు. అధికారులు అందరూ బూట్లు అవుతారు. సిగ్గు, శరం, మానవ, మర్యాద అన్నీ విడిచిపెట్టేశారు వాళ్ళు. మాకు సిగ్గంటే ఏంటండి అని అడుగుతున్నారు వాళ్ళు. అన్నీ మర్చిపోయారు. ఇలాగా వాళ్ళ కార్యక్రమాలు చేస్తే లోకేష్ గారి మీద కూడా అయ్యే ప్రయోగిస్తే జనధన ప్రవర్తన అనేటువంటి బాలుడు ప్రకాశించినట్టుగా అతను ఇంకా జనాల్లోకి వెళ్ళిపోయాడు. చేతలతో సమాధానం చెప్పారు. అతను చూస్తుంటే అందరూ కూడా పబ్లిక్లోకి వచ్చాడు. ఆయన అంతకుముందు 3 సంవత్సరాల నుంచి ఆయన మంగళగిరిలో కానీ, రాష్ట్రంలో కానీ, వాళ్ళ కార్యకర్తలకు కానీ ఎవరికైనా కష్టం వచ్చినా ఆయన ముందుండి వాళ్ళకి అండగా నిలబడుతూ వచ్చాడు. ఇదేట్రా తన గురించి మనం ఇన్ని మాటలు మాట్లాడారు, ఇది బాగున్నాడు కదా, ఒకరోడు కత్తిలా ఉన్నాడు కదా, సినిమా హీరోలకి ఏం తీసిపోయాడు, భలే ఉన్నాడో అనుకునే టాక్ ఆల్రెడీ వచ్చింది. కార్యకర్తలకు ఒక ధైర్యం వచ్చింది. ఇతర అన్నింటికి అండగా ఉంటున్నాడు. వాళ్ళు వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళు తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద 40 సంవత్సరాల పార్టీ చరిత్రలో ఏ కార్యకర్తని ఈ విధంగా ఏ ప్రభుత్వము వేధించలేదండి. ఎందుకంటే కాంగ్రెస్ 2-3 సార్లు కాంగ్రెస్ అధికారంలో ఉండి వీళ్ళు ప్రతిపక్షంలో ఉన్నారు. ఇంత దుర్మార్గమైన పరిపాలన కానీ, లా అండ్ ఆర్డర్ లేకపోవడం కానీ, చట్టము రాజ్యాంగ ఉల్లంఘన కానీ ఎప్పుడు జరగలేదండి. జరుగుండొచ్చు, కానీ ఇంత దుర్మార్గంగా, దారుణంగా ఇదే లాస్ట్, ఇదే హైయెస్ట్. ఇలాంటి పరిస్థితుల్లో వాళ్ళు ఇతను బాగున్నాడు కదా, ఇతను ఎలా మాట్లాడారు, నోటికి వచ్చినట్టు మాట్లాడారు, ఎవడ పడతాడు, ఏంట్రా బాబు అనుకున్నారు. పాదయాత్రకు వచ్చినారు. ప్రత్యక్షంగా పల్లెల్లో జనం రోడ్డు మీద చూశారు. బస్సులు వెళ్తున్న వాళ్ళు చూశారు, మేడలు ఎక్కారు, మిద్దెలు ఎక్కారు, అన్ని రకాలు చూశారు. అతనితో పాటు కలిసి అడుగులు అడిగేశారు, అతనితో మాట్లాడారు, అతనితో సెల్ఫీలు దిగారు. అతను సమావేశాలు ఏర్పాటు చేస్తే అక్కడ ప్రశ్నలు వేశారు, అతన్ని సమాధానం రాబట్టుకున్నాడు. అతను ఒప్పించాడు, మెప్పించాడు, కన్విన్స్ చేయగలిగాడు. అతనికి అవగాహన లేకపోతే నాకు అవగాహన లేదు, దీన్ని తెలుసుకుని చెప్తానన్నాడు. ఇలాగా తనను తాను తగ్గించుకునేవాడు హెచ్చింపబడుతాడు అనేటువంటిది బైబిల్ సూక్తి ఉంది. ఇది ఏ మత గ్రంథంలోనైనా ఇటువంటి సూక్తి ఏదో ఒకటి ఉంటుంది. అలాగా తనను తాను మార్చుకున్నాడు. తన రూపురేఖ లావణ్యాలు మార్చుకున్నాడు, మాట తీరు మార్చుకున్నాడు, నడబిట్క అన్నీ మార్చుకున్న తర్వాత ప్రజల్లోకి వచ్చిన తర్వాత, ఇప్పుడు పూర్వం రాజకుమారులు ఇది ఎప్పటి నుంచో ఉందండి. రాజుగారు అతను పట్టాభిషేకం చేసే ముందు ఏం చెప్తాడంటే, ఒకసారి దేశాన్ని పర్యటించారా బాబు, దేశ ప్రజల కాలమాన పరిస్థితులు ఏమున్నాయి తెలుసుకోమని పంపుతారు. అలాగే ఇప్పుడు ఆధునిక యుగంలో పాదయాత్రలు అన్నమాట, దేశాటన లాంటిది. ఆ పాదయాత్రలో మనం జగన్మోహన్ రెడ్డి గారిని చూసాం, చంద్రబాబు గారిని చూసాం, రాజశేఖర రెడ్డి గారిని చూసాం, షర్మిల గారు, రాహుల్ గాంధీ, ఇలాగ అనేక మంది చేశారు. ఈ మధ్యకాలంలో తెలంగాణలో రేవంత్ రెడ్డి, బట్టి విక్రమార్క గారు, ఇలా అందరూ చేశారు. చూస్తే డెఫినెట్గా ప్రజలకు వాళ్ళేంటి అర్థమవుద్ది, వాళ్ళకేమో ప్రజలు ఏంటి. ఇప్పుడు మీకు యుగానికి ఒకటి సినిమా వచ్చింది, అందులో ఆ రాజు అంటాడు, ఆ చోళరాజు, నన్ను చూచి మీరు, మిమ్ము చూచి నేను అంటాడు. అలాగా ప్రజలను చూసి వీళ్ళని చూసి ప్రజలు ఒకళ్ళు అర్థం చేసుకుంటారన్నమాట. దేశం మనసు గెలుచుకోవాలంటే అది తప్పనిసరి పరిస్థితి. ప్రజలకి వాళ్ళ దారిలో వాళ్ళు అడుగులు అడిగేసి వాళ్ళ మనసు తలుపు తెరుచుకుని వాళ్ళ మనసులోకి వెళ్ళాలి. అది ఎంతవరకు చేయగలుగుతారు అనేటువంటిది మీద ఆ సక్సెస్ విజయవంతం అవుద్ది. అలాగే రాజశేఖర రెడ్డి గారు వెళ్ళారు, ఆయన చాలా తక్కువ సమయం తక్కువ దూరం చేశాడు. ఆయన ఏంటంటే
సగం దూరం వెళ్ళినోడు కానీ ఈ రోజులు పట్టుకున్నాయి. మా పక్క ఊళ్ళో కూర్చొని మగం పెట్టాడు. తర్వాత సహజం ఆరోగ్యం చెడిపోతే ఎవడో ఏం చేయాలి. అయినా సరే ఆయన ప్రజల మనసు గెలుచుకోగలిగాడు. అలాగే చంద్రబాబు నాయుడు గారు, రాజశేఖర రెడ్డి గారు చేసే టైంకి ఆయన వయసు, ఆయన దూరం, ఆయన సమయం, చంద్రబాబు నాయుడు గారు పాదయాత్ర చేసినట్టుగా ఆయన వయసు, ఆయన వెచ్చించిన సమయం, నడిచిన దూరం ఇవన్నీ లెక్కేసుకుంటే రాజశేఖర రెడ్డి గారి కన్నా డెఫినెట్గా డబల్. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన కన్నా డబల్. అయితే జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్రకి, లోకేష్ గారి పాదయాత్రకి, మిగతా వాళ్ళ పాదయాత్రలకి తేడా ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన నెత్తి మీద ఒక కత్తి ఉంది. ఏంటి? ఈ కేసులు కత్తి. శుక్రవారం నాడు హాజరవ్వాలి, శనివారం ఆదివారం సెలవు, 3 రోజులు సెలవు తీసుకుని హైదరాబాద్ కూడా అక్కడ ఉండి మళ్ళీ సోమవారం వచ్చేవాడు. సోమవారం మంగళ బుధ గురు 4 రోజులు తిరిగివాడు, ముద్దులు పెట్టేవాడు, నెత్తి మీద చెయ్యేటివాడు, ఇవన్నీ చేసేవాడు. ఎవరికైనా ఏదైనా కష్టం వచ్చిందంటే తూర్పు తిరిగి ధరం పెట్టండి, 2 కొబ్బరికాయలు కొట్టండి, నేను వచ్చిందో చూస్తానండి వాడు. ఇదే మాట చెప్పేవాడు. దారి పొడుగున ప్రత్యేక హోదా తెస్తాను, రైల్వే జోన్ అది కూడా రేపు వచ్చేస్తున్నా, పక్కన ఉంది, ఇలా పట్టుకొచ్చి ఆ గదిలోంచి ఈ గదిలో పెడతామే, ఇలాంటి మాటలు మాట్లాడేవాడు. ఇలాగా ప్రజల్ని మాయ చేసి, మర్మం చేసి, మత్తు జల్లి అతను గోదావరి జిల్లాలు దాటి వరకు కూడా ప్రజల్లో పెద్ద స్పందన లేదు. తర్వాత రోజు అది చెప్పేస్తుంటే ఏం చేస్తారు? ఏమోలే ఒకసారి చూద్దాంలే అనుకున్నారు. వాళ్ళ నాన్న, మా నాన్న చచ్చిపోయింది బాబు అని ఆయన, వాళ్ళ అమ్మ, వీళ్ళందరూ వచ్చేసి మాట్లాడుతుంటే ఏం చేస్తారు? ఎవడన్నా సరే ఒకసారి చూద్దాం సావని అంటారు కదా. ఇప్పుడు మీరు సిగ్నల్ కూడా ఆగుతారు, ఒకడు వచ్చి తలుపు కొడతాడు అర్థం కారులో ఉంటే అలా బాగుంటాం మనం. తర్వాత ఇంకోటి వస్తాడు, ఈ గోల వాళ్ళ బాబుని డబ్బు తీసి పడితే పోతాడు. అలా చేశారు. ఒకసారి అంటే సావని ఓట్లు వేసేసారు. వాళ్ళకి ఆ ఓట్లు వేసినప్పుడు తెలదు, ఒక పిశాచాన్ని సమాధిలో ఉన్న దెయ్యాన్ని తీసుకొస్తున్నాం బయటకని ఇప్పుడు తెలిసింది. సామాన్య జనాలు మరియు టీడీపీ కార్యకర్తలు ఇప్పుడు ఈ గవర్నమెంట్లో బాగా ఇబ్బందులు ఎదుర్కొన్నారు కదా. అందరూ అనుకున్నది ఏంటంటే టీడీపీ కార్యకర్తలు అతను వేధించాడు అనుకున్నారు. ఆయన కూడా టీడీపీ కార్యకర్తలు వేధించాడు. కానీ ఆ కొట్టడానికి తిట్టడానికి అలవాటైపోయి నోరు చెయ్య కొన్నాళ్ళు పోయిన తర్వాత ఏం చేస్తుంది? టీడీపీ వాళ్ళు ప్రతిఘటించడం మొదలెడతారు. వాళ్ళు బలమైన వాళ్ళు కదా. ఈయనేడు గాలి పార్టీది, మక్కలో పుట్టి పొబ్బలో పోద్ది. టీడీపీ 40 సంవత్సరాల చరిత్ర, పునాదులు వేళ్ళు ఊనికిపోయి ఉంది. వాళ్ళు ఏంటంటే అలా వచ్చినట్టు తలొగ్గారు, ఇప్పుడు రెచ్చిపోతున్నారు. అది లోకేష్ పాదయాత్ర లేకపోతే చంద్రబాబు నాయుడు గారి పర్యటన ఏదైనా సరే వాళ్ళ సత్తా చూపిస్తున్నారు. సమయం వచ్చిన తర్వాత సమయం కోసం వేచి ఉన్నారు వాళ్ళు. సమయం వచ్చిన తర్వాత తోలు తీసి ఎండ చేస్తున్నారు. లోకేష్ గారు కూడా అలాగే తిరగబడ్డాడు. అతను మైక్ లాక్కున్నారు, నిలబడి తను చోటు లేకపోతే స్టూల్ ఎక్కి మాట్లాడాడు, వేదిక లేకపోతే. ఆయన చిత్తూరు జిల్లాలో ఉండగానే పాదయాత్ర ప్రారంభించిన అతి తక్కువ సమయంలోనే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు వచ్చినాయి. అందులో ఫలితం స్పష్టంగా కనపడింది 3 ప్రాంతాల్లో. అలాగే సీమలో బగబగమండే ఎండల్లో కాళ్ళు చేతులు ఒళ్ళు కాలిపోతున్నా సరే ఆయన వెంట అడుగులో అడుగు వేసి నడిచారు. కడప జిల్లా జమ్మల మడుగు వస్తే జనాల మడుగా జమ్మల మడుగా అర్థం లేదు జనాలకి. అలాగే కర్నూలు జిల్లా, కడప జిల్లా సీమలోనే పాదయాత్ర లోకేష్ గారికి తెలుగుదేశం పార్టీకి చాలా వీక్గా ఉంటుందని అనుకుంటా. 2-3 ఎలక్షన్ల నుంచి పోయింది. గత ఎన్నికలైతే క్లీన్ స్వీప్. అలాంటి చోట ఇతనికి ఇంత జనస్పందన రావడం కారణం ఏంటి? ఇప్పుడున్న ప్రభుత్వం వేధింపులే, మాటలు తప్ప చేతలు లేవు. ఎవరికి వాళ్ళు మొత్తం వండేసుకుని వాళ్ళే తినేస్తున్నారు తప్ప ఎవరికి పెడతలేదు. ఇది పరిస్థితి అర్థమైపోయింది అందరికీ. ఇతను ఎందుకు తెచ్చుకున్నాను బాబు ఈ దరిద్రం, ఈ తద్దిలాన్ని మన నెత్తిమీ పెట్టుకున్నాం అనే ఫీలింగ్ అందరికీ వచ్చింది. ఎవరితో వీళ్ళు ఎవరిలో అన్ని వర్గాలు దూరం అయిపోయినాయి ఆయనకి. కాబట్టి ఆ రకమైన స్పందన వచ్చాడు. వచ్చాడు మనకి ఎవడో వచ్చాడు రా బాబు అన్నట్టుగా వచ్చేసారు బయటకు అందరూ ఉండే. కోస్తాలకు వచ్చేటప్పటికి నేను ముందే చెప్పాను, కోస్తాలు అతను కింద నాడనేవారు పూలమే నడిపించారు. పూల వర్షంలో తడిసి ముద్దయిపోయినా చేశారు. నెల్లూరు ప్రకాశం జిల్లాలో అసలు ఒక రికార్డు సృష్టించేది ఇదే రికార్డు ఏమరా బాబు. ఈ రకమైన ఘనస్వాగతం లభించి ఇతనికి ఆదరణ స్పందన లభించింది అనుకున్నాం. అంతకు మించి పల్నాడులో చాలా పటిష్టమైన నాయకత్వం ఉంది వైసీపీకి. వాళ్ళందరూ కూడా పటిష్టమైన నాయకత్వం అంటే చాలా మంచి వాళ్ళని కాదు, అత్యంత క్రూరులైన నాయకులు ఉన్నారు అక్కడ. ఒక కారులో వెళ్తున్న ఒక మాజీ ఎమ్మెల్యే, ఒక ఎమ్మెల్సీని పెద్ద రోకల బండ్లాడి తెచ్చుకుని పొడి చేస్తాను చూసి చంపేస్తాను చూశారు వాళ్ళు. పైగా పోలీసు కేసు పెడతాడు ఏమన్నారు, వాళ్ళే వచ్చి గుద్దేసుకున్నారండి తలకైనా, మేమేం పొడవలేదని. ఇలాంటి అబద్ధాలు మాట్లాడేసి నడి రోడ్డు మీద గుండెల మీద మోకాలతో తొక్కిపెట్టి పీక్కొచ్చారు చంద్రయ్య అనే ఒక వ్యక్తిని. ఇలాంటి అరాచకాలు, దౌర్జన్యాలు, దుర్మార్గాలు, లాండ్ ఆర్డర్ అనేటువంటి కనుచూపు మేరలో కనపడకుండా వీళ్ళు ఇలాంటివి చేస్తున్నప్పుడు ప్రజల్లో ఒక రకమైన వెగటు, విరక్తి, ఆవేశం, ఆక్రోశం, ఉక్రోషం, రోషం ఇవన్నీ పెరిగిపోయినాయి. అందుకనే ఇతను రాగానే జనం ఎగబడి తెగబడి తోసుకుని వచ్చేసారు. ఇతను అసలు మైక్ తీసుకోగానే అసలు ఆ ఓరు ఒక 2 నిమిషాల పాటు ఆ ఓరు తగ్గలేదంటే అది జనహోరా, సముద్రం హోరా, తుఫానా, సునామీయా ఎవరికి అర్థంలా.
ఇది దృశ్య రూపంలో చిత్రంలో చూసాం మనం. బాహుబలి అనే సినిమాలో పట్టాభిషేకం అప్పుడు అమరేంద్ర బాహుబలి అని నేను అనగానే ఒక రకమైన ప్రకంపనలు వచ్చేస్తాయి. అదే సీన్ మనకు రిపీట్ అయింది లైవ్లో. ట్రూత్ ఈజ్ స్ట్రేంజర్ దెన్ ఫిక్షన్, వాస్తవం కల్పన కన్నా విచిత్రంగా ఉంటుంది అనేది మనకు దానికి ఇది ఎగ్జాంపుల్ అన్నమాట. అలాంటి పరిస్థితుల్లో లోకేష్ గారి పాదయాత్రకి ఇక జనాలకి అందరికీ అర్థమైపోయింది. వాళ్ళు ఏం చేశారు, మొదట్లో ఇతన్ని అనవసరంగా అడ్డుకుంటే పెరిగిపోతున్నాడు అనుకుని కొన్నాళ్ళు సైలెంట్గా ఉన్నారు. సైలెంట్గా ఉంటే ఇతను ఇంకా రెచ్చిపోయాడు. ఇతను పని ఇతను చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు. ఎవరికి అడ్డంకులు లేక ఎవరు ఓరు బాబు ఇతను ఎలా కాదురా ఆపాలరా బాబు అని మళ్ళీ మొదలెడితే కోటింగ్ స్టార్ట్ చేశారు. ఈ లోపల చంద్రబాబు గారు అంగళ్ళు ఆ పొంగనూరు టూర్లో ప్రజలందరికీ ఒక సందేశం వెళ్ళింది. ఒరే వీళ్ళు కాగితం పుల్లులు రా, నిజంగా పుల్లులు కాదు, పోలీసులు అడ్డం పెట్టుకున్న సెకండ్లను అడ్డం పెట్టుకుని యుద్ధానికి వస్తున్నారు, వాళ్ళు ఒంటరిగా వస్తాం మనం తుక్కు రేగొట్టేసినటువంటి మెసేజ్ వెళ్ళిపోయింది. ఎందుకంటే అంగళ్ళలో తుక్కు రేగొట్టేసారు వెళ్ళి పొంగనూరులోనే. పోలీసు వాళ్ళు అడ్డం వెళ్ళి రాళ్ళు గరేసిన పాపానికి ఆళ్ళ తవాలు పగిలింది. వాళ్ళు సిగ్గు లేకుండా మళ్ళీ ప్రెస్ మీట్లు అయిపెట్టి వీళ్ళమే మాట్లాడారు, వీళ్ళమే కేసులు పెట్టారు. అది వేరే కథ. ఇలాగా ప్రజలందరికీ ఒక రకమైన మళ్ళీ మొదలెట్టారు. ఇప్పుడు నూజివీడులో కూడా తుక్కు రేగిపోయింది. దీన్ని బట్టి మీకు ఏమర్థమవుతుంది, ప్రజలందరూ చాలా ఆగ్రహంతో ఏ నాయకుడైనా ప్రజల మద్దతు ఆమోదం ఉంటే ఎవడన్నా ఎదిరించినా ఎవడన్నా అడ్డుకోతున్నా వాళ్ళ మీద తిరగబడి ప్రజలే కొడతారు. రేపొద్దున ఎన్నికల్లో టీడీపీ వాళ్ళు భయపడుతున్నారు, ఇటు అరాచకం చేస్తాడేమో, లాండ్ ఆర్డర్ ఉండదేమో, పోలీసులు అందరూ అతని పక్కన ఉన్నారు కదా, రేపు ఏం చేస్తాడో భయం ఉందా? ఆ భయపడక్కర్లేదు. ప్రజలు ఎగిరెగిరి తంతారు, బాల్ ఎగరేసి కింద పడకుండా తంతారు, చూసారా, అలా కొడతారు వాళ్ళు. ఇది ప్రజల్లో ఒక రకమైన ఏంట్రా నీకు అవకాశం ఇచ్చావు, నీ చేత కాదు దద్దమ్మ నువ్వు చేసుకోలేకపోయావు, చేసి వాడికి అడ్డమేట్రా నువ్వు అని చెప్పేసి కోపంలోకి వచ్చేసారు. చాలా కోపంగా ఉన్నారు అంతా. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు పని అయిపోయింది. లోకేష్ గారు అనేటువంటి అతను వ్యక్తి వాళ్ళ పార్టీకే కాకుండా ఈ రాష్ట్రానికి కూడా భవిష్యత్తు అతనిలాగా చూసుకుంటున్నారు. అతనే భవిష్యత్తుగా కనపడుతున్నాడు. డెఫినెట్గా ఆ పార్టీకి ఇంకో 40 ఏళ్ళు ఇంకోటి దొరికేసాడు. ఇన్నాళ్ళు నాయుడు కొడుకుగా చూశారు, ఇప్పుడు నాయకుడు అయిపోయాడు, యూత్ కనెక్ట్ అయిపోతున్నాడు. ఏ సినిమాకి హీరోకి లేని గ్లామర్ ఉంది, కత్తిలా ఉన్నాడు, మాటలు తోటాలా వచ్చేస్తున్నాయి, కళ్ళల్లో నుంచి నిప్పులు కురిపించగలుగుతున్నాడు. ఆ ఎర్రజీర చూస్తుంటే ప్రత్యర్థులు గుండెలు జల్లుమంటున్నాయి. ఇవన్నీ చూసిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు అలాగే శంకరాభరణం మాటలు మాట్లాడుతున్నాడు. ఇది కేజీఎఫ్లో ఉన్నారో బాబు అనుకుంటున్నారు. ఇది పరిస్థితి. కాబట్టి పల్నాడు గుంటూరు కృష్ణా జిల్లా దాటినప్పుడు ఈ రేంజ్లో ఉంది. గోదావరి జిల్లాలో అడుగెట్టాడు. ఎలా ఉందో చూశారు కదా నిన్న చింతలపూడిలో. ఇక ఉభయ గోదావరి జిల్లాలో కని విని ఎరిగిన స్వాగతము, ఆదరణ, సత్కారము, అభిమాన సముద్రం పొంగి పొర్లింది అనేటువంటిది కనిపిస్తుంది మీకు. ఎందుకంటే గోదావరి జిల్లాలో తెలుగుదేశం పార్టీ హవా నడిచినప్పుడు వాళ్ళ ప్రత్యర్థి పార్టీ ఎవడైనా కానీ గత ఎన్నికలు 2014లో కూడా వైసీపీని తుడిచేశారు. గతంలో అనేక అనుభవాలు కాంగ్రెస్కి ఉన్నాయి. చీపిరి చేట తీసుకుని శోభ్రంగా తుడిచి ఎత్తి పోగెత్తి అతను ఆర్మోసినట్టు క్లీన్ స్వీప్ అంటారు దాన్ని. క్లీన్ స్వీప్కి అర్థం అది. ఈసారి ఏం జరుగుతుందంటే అలా తుడిసేసి పోగెత్తి పారబోయటమే కాకుండా ఒక బకెట్లో నీళ్ళు వేసుకుని అందులో సర్ఫ్ వేసి తడిగొట్టెట్టేస్తారు కదా, ఇంకేమీ మనకు కూడా కనపడకుండా, అలాగే ఇలా ఆనవాళ్ళు కూడా ఉండకుండా తుడిసి బయటికి పంపిస్తారు. ఇదండి లోకేష్ తాలూకు పాదయాత్ర ఫలితం ఎలా ఉండబోతుందంటే అలా ఉండబోతుంది. జనాల్లో అండ్ టీడీపీ కార్యకర్తలు ఎంతవరకు ధైర్యం నింపారు అనుకుంటున్నారు? టీడీపీ కార్యకర్తలకు ధైర్యం లేక కదండి. కార్యకర్తలు ఎప్పుడు డే బిగినింగ్ నుంచి వాళ్ళకి ధైర్యంగా ఉన్నారు. 2019 ఓడిపోయిన తర్వాత వైసీపీ కార్యకర్తలకి ధైర్యం లేదు. అర్ధరాత్రి 12 వరకు వాళ్ళు గిల్లుకుని చూసుకున్నారు ఈ విజయం నిజమా కాదని. రాత్రి 12 తర్వాత వాలంటీర్ వాళ్ళు దాడులు అయ్యి దాన్ని కంటిన్యూ చేశారు. అలాగే ఏకపక్షంగా కంటిన్యూస్గా దాడులు చేసి వాళ్ళు సప్రచ అయినా సరే, రక్తగాయాలైనా, రక్తం దారులుగా కారుతున్నా సరే వాళ్ళ పోరాటాన్ని ఎక్కడ ఆగలేదు. చూసుకొని కావాలి మీరు, రక్తం దారులుగా కానీ అమరావతి మహిళలు కానీ, అమరావతి రైతులు కానీ, పసిబిడ్డలు కానీ, వృద్ధులు కానీ, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ, నాయకులు కానీ వాళ్ళు వేధించిన ఏసుని ఏపుడు మామూలు ఏపుడు వేయలేదండి. సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారి ఇంటికి తాళ్ళు కట్టారు, ఆయన ఇంటి మీద దాడికి వెళ్ళారు, ఆయన పార్టీ ఆఫీస్ని బదలు కొట్టారు. ఇన్ని చేసినా సరే వాళ్ళు ఎక్కడ వెనకం చేయలేదు. నాయకులు దాక్కున్నారు. ఎందుకు వచ్చి కూడా బాబు నాగారు వ్యాపారాలు రకరకాల స్థిరపడిపోయారు. ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా స్థిరపడిపోయి ఉన్నారు వాళ్ళు. మనం ఎందుకు పోరాడాలనేటువంటి భావన డెఫినెట్గా సహజంగా ఉంటుంది. ఇప్పుడు మీరు ఈ పూటకి అన్నం లేనప్పుడు ఒక రకమైన సాహసం చేస్తారు, ఇంకా 10 రోజుల దాకా ఫుడ్ ఉంటుంది పర్లేదు అనుకున్నప్పుడు ఒక రకంగా ఉంటారు. అసలు రేపు ఎప్పుడు ఫుడ్ ఉండదు రా బాబు అనుకున్నప్పుడు ఒకలాగా ఉంటారు. ఇక తరతరాలు తరగతి రాస్తున్నప్పుడు మనకి ఎందుకు వచ్చిన గొడవ, మీ పిల్లల్ని కూడా వెళ్ళనివ్వరు, ఇంట్లో కూర్చోమంటారు. అలాంటి పరిస్థితులకు వచ్చారు వాళ్ళు. అయినా సరే తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు కాబట్టే ఆ పోరాట పటి మాట వాళ్ళకి అలవాటు కాబట్టే వాళ్ళు ఇవాళ రోడ్డు మీద వచ్చి యుద్ధం చేయగలుగుతున్నారు.
రేపు పొద్దున వీళ్ళదైన రోజు, తెలుగుదేశం పార్టీదైన రోజు వాళ్ళని ఎదుర్కోగల శక్తి ప్రపంచంలోనే ఉండదు. ఓకే అండి, థ్యాంక్ యూ.